ఆచార్య దేవోభవ. అజ్ఞానంలో కూరుకుపోయి మార్గమేదో తెలవకుండా దుఃఖంలో అలమటిస్తున్నప్పుడు ఇది కాదురా నాన్న నువ్వు నడవాల్సింది, ఇలా కాదురా నువ్వు ఆలోచించాల్సింది, ఈ పని కాదురా నువ్వు చేయాల్సింది అమ్మా అని నీకు మార్గదర్శనం చేస్తూ ఆ మార్గంలో నువ్వు సాగుతూ ఉన్నప్పుడు సంతృప్తితో ఆనంద బాష్పాలు కార్చేటటువంటి ఆ మహాత్ముడు చేసిన మేలు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ ఉపాధ్యాయులు మీకు చేస్తున్నటువంటి మేలు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు రేపు డాక్టర్లు కాబోతారు, ఇంజనీర్లు కాబోతారు, మహాత్ములు కాబోతున్నారు, మహానుభావులు కాబోతున్నారు. ఈ రోజున మీ శ్రేయస్సు కోరి మీరు బాగుపడాలి అనే తపనతో తాపత్రయంతో మీకు ఇంకా ఎలా చెప్పాలి అని తపిస్తున్నటువంటి మీ ఉపాధ్యాయుల్ని ఈరోజు వాళ్ళ మీద మీరు విమర్శలు చేస్తున్నారు, వాళ్ళని ఆట పట్టిస్తున్నారు, వాళ్ళ మీద జోకులు వేసుకుంటున్నారు, వాళ్ళ గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయుల్ని జోకర్లుగా చూపిస్తున్నటువంటి సినిమాలను చూసి నవ్వుకుంటున్నారు, పగలబడి నవ్వుతున్నారు. బుద్ధి చెప్పండి ఈ సినిమాలు తీసే వాళ్లకు. ఉపాధ్యాయుడిని అంత సులకనగా చిత్రీకరిస్తున్నప్పుడు మీకు విద్య నేర్పుతూ మిమ్మల్ని ప్రయోజకులను చేస్తూ మిమ్మల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మహాత్ములుగా, మహానుభావులుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయుల మీద అలాంటి వ్యంగ్య చిత్రాలను వేస్తున్నటువంటి వాళ్ళను ఆ విధంగా చిత్రీకరిస్తూ వాళ్ళని నవ్వు పాలు చేస్తున్నటువంటి మూర్ఖులు, అలాంటి వాళ్ళ చిత్రాలు మేము చూడము అని మీరు గర్జించండి. ఒక్కసారి తూ అని వాళ్ళ ముఖాలను ఉమ్ముయండి. ఇంతటి దౌర్భాగ్యమేది. విద్యను నేర్పుతున్నటువంటి ఆ మహాత్ముడిని నీచంగా చిత్రీకరించటం కన్నా ఇంకా దౌర్భాగ్యమే లేదు. అలాంటి సినిమాలు చూడటం కాదు మీరు చేయాల్సినటువంటిది. ఎంతటి మహత్తరమైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి దాన్ని మీకు అందిస్తున్నారో అర్థం చేసుకోండి. వాళ్ళ పట్ల ఎంత వినమ్రతతో ఉండాలో, ఎంత విధేయతతో ఉండాలో, మీ చివరి శ్వాస వరకు ఎంతటి కృతజ్ఞతతో ఉండాలో అర్థం చేసుకోండి ఆ ఉపాధ్యాయుల పట్ల. ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఏదో ఒక రోజు జరుపుకునేది కాదు. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఎలా ఉన్నప్పటికీ కూడా ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి క్షణము ఏ పని చేస్తున్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ కూడా ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి క్షణము కూడా మీకు బోధిస్తూనే ఉన్నారు వాళ్ళు. ప్రతి క్షణము మీ జీవితంలో ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఏది నేర్చుకోవాలో అనుక్షణము మీ జీవితానికి కావలసినటువంటి దాన్ని మీకు నేర్పి మీ జీవితంలో మీరు రకరకాల స్థాయిల్లో ఉంటే మిమ్మల్ని చూడటానికి కూడా అప్పటికి మసక వచ్చి ఆ మసక కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు రాలుస్తున్నటువంటి వాళ్ళని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు చేసిన మేలేంటో మీరు గ్రహించండి. ఉపాధ్యాయుడు అనేటటువంటిది, సద్గురువు అనేటటువంటిది ఎంతటి ఉన్నతమైనటువంటి పదమో దాన్ని అర్థం చేసుకోండి. ఈ సృష్టిలో మీకు కనపడేటటువంటి ఈ సృష్టిలో ఏదైనా ఒకటి పూజింపదగినది ఉందా అంటే అది గురువుని మాత్రమే. మీ ఉపాధ్యాయులను ఆ విధంగా భావన చేయండి. వాళ్ళ పట్ల గౌరవం ఉన్నప్పుడు మీకు ఇంకా ఎంతో నేర్చుకోగలుగుతారు. మీరు నేర్చుకున్నది నిజానికి ఇంకెంతో మీకు ఉపయోగపడుతుంది. వాళ్ళ ఆశీర్వాదం కావాలి రామ్మా, మీకు వాళ్ళ ఆశీర్వాదం కావాలి రామ్మా. మిమ్మల్ని నిండుగా ఆశీర్వదించడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆశీర్వదించవలసినటువంటి ఆ మహాత్ములను చులకన చేయకండి. ఆశీర్వదించవలసినటువంటి ఆ ఉపాధ్యాయుల మీద అవాకులు చవాకులు పేలకండి. మీరు ఆ విధంగా చేసినప్పుడు ఏ విధంగా బాగుపడతారా? మీరు ఆ ఆశీర్వాదం వద్దా మీకు? నిస్వార్థంగా ఏమి కోరకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారా? మీరు గొప్పవాళ్ళు అవ్వాలని నిండుగా ఆశీర్వదిస్తున్నారమ్మా, నిండుగా ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ మేలేదో గ్రహించండి రమ్మా. ఎందరో మహాత్ములు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి భూమిరా ఇది.
ఎందరో జ్ఞాన సంపద అందించారు అమ్మ. మీ శ్రేయస్సు కోసం ఎంతో కష్టపడి ఆర్నిసులు శ్రమించి వాళ్ళు ఆర్జించినటువంటి జ్ఞానాన్ని భావితరాలకు అందించాలని తాళపత్ర గ్రంథాల మీద నిక్షిప్తం చేసి మనకు అందించారు అమ్మ వాళ్ళు. ఆ మహాత్ములకు కృతజ్ఞత తెలియచేయండి, ఆ సద్గురువులకు కృతజ్ఞత తెలియచేయండి, వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించండి. మీకు ఈ రోజున విద్య నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయులను దైవమే, ప్రత్యక్ష దైవమే అని భావించండి. మీరు సరైనటువంటి విద్య, సంస్కారవంతమైనటువంటి విద్య, మహోన్నతులు కావటానికి కావలసినటువంటి విద్య మీరు నేర్చుకోవాలంటే వేరే గత్యంతరము లేదురా. వాళ్ళ ఔన్నత్యాన్ని, వాళ్ళ నిస్వార్థమైనటువంటి ప్రేమను, మానవాళి శ్రేయస్సు కోసం వాళ్ళు పడేటటువంటి ఆ తపనను, తాపత్రయాన్ని అర్థం చేసుకుని వాళ్ళ పట్ల ఆ ప్రేమతో, ఆ విశ్వాసంతో, ఆ భక్తితో, ఆ వినమ్రతతో, ఆ విధేయతతో ఉండి వాళ్లకు కృతజ్ఞత చెప్పటమే మీ చేయాల్సినటువంటిది. అలా కానప్పుడు అసలు మనిషే కాదురా. అలా కానప్పుడు మనిషే కాదు. భగవద్గీత కూడా ఏం చెప్తుందంటే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అంటుంది. అలాంటి మహాత్ములను పూజించండి. వాళ్ళు పూజింపదగినటువంటి వాళ్ళు, వాళ్ళు పూజింపదగినటువంటి వాళ్ళు. వాళ్ళను అభిమానించండి, వాళ్ళను ఆరాధించండి. సినిమా యాక్టర్లను కాదు, డాన్సులు చేసే వాళ్ళని కాదు. గొప్పవాళ్ళు అయితే అయి ఉండవచ్చు. మీరు ఆరాధించవలసిన వాళ్ళు వీళ్ళు, మీరు అభిమానించవలసిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళు మీకు మార్గదర్శనం చేసేటటువంటిది. ఆరాధించవలసిన వాళ్ళు వీళ్ళు. ప్రతి క్షణము మనకు మార్గదర్శనం చేస్తున్నారు. అందుకే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఏది చేస్తున్నప్పటికీ కూడా ఓం శ్రీ గురుభ్యో నమః అని అనుకోవటం కాదు. ఈ పని చేస్తున్నప్పుడు ఎలా ఉండమని చెప్పారు, ఈ పని చేస్తున్నప్పుడు ఆ మహాత్ముడు మనల్ని ఎలా ఉండమన్నారు అని తెలుసుకుని అలా ఉండటం కోసం ఓం శ్రీ గురుభ్యో నమః అంటున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః అన్నంత మాత్రాన ఆ మహాత్ములు ఏమి సంతోషపడరు. దానికి కాదు, వాళ్లకు నమస్కారం చెప్తే వాళ్ళు ఏదో సంతోషపడతారని కాదు. ఈ క్షణంలో ఆయన మనల్ని ఎలా ఉండమన్నారో అలా ఉండటం కోసం ప్రతి క్షణము, ప్రతి పనిలోనూ కూడా ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ గురుభ్యో నమః ఆయనకు నమస్కరిస్తూ, ఆయన చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పనిలో మేము అలా ఇమిడిపోతాము. దీన్ని అంత శ్రద్ధతో చేస్తాము, అంత నిజాయితీతో ఉంటాము, అంత పట్టుదలతో ఉంటాము, అంత సహనంతో ఉంటాము, అంత లక్ష్యశుద్ధితో ఉంటాము, అంత కలుపుగోలుతనంతో ఉంటాము. మేము సాధించి తీరుతాము. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది అలా అనుకుంటుంటే ఇవన్నీ కూడా మీ మనసులో కదలాడాలి, మీరు అలా మారాలి. అది ఓం శ్రీ గురుభ్యో నమః, అది ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవన్నీ గుర్తు రావాలి మీకు. అలా ఉండగలిగటానికి కావలసినటువంటి ఆ ధైర్యాన్ని పెంచుకోవటానికి ఓం శ్రీ గురుభ్యో నమః అనంతమైనటువంటి ఆ గురుతత్వంతో ఏకమై ప్రతి క్షణము మనకి ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి సన్నివేశంలోనూ, ప్రతి వస్తువు నుండి, ప్రతి వృక్షం నుండి, ప్రతి జంతువు నుండి కూడా మనకేదో నేర్పుతూనే ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆ గురుతత్వానికి నమస్కరిస్తూ ఇలా ఉండాలి అని అలా మనల్ని మనం ప్రబోధించుకుంటూ అలా ఉండటానికి కావలసినటువంటి శక్తి పొందటం కోసం ఓం శ్రీ గురుభ్యో నమః.